గారు కృష్ణాంజనేయులు గారు వాళ్ళు ఎవరిని నోరు మూసుకొని కాదు వాళ్ళని నోరు మూసుకోమని కూర్చోమని ఎవరు చెప్పట్లేదు. నిజంగా ప్రజా సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలి, ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఆయన కూడా అక్కడ ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా నేరుగా అధికారులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కావాలని ఏదో ఒక వివాదం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకి ఏదో ఒక రకమైనటువంటి యావిగేషన్తో చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో మురుగు లేదు కాబట్టి ఇదేదో పవన్ కళ్యాణ్ వచ్చి తీసేయాలనో లేకపోతే వర్మ గారు ప్రశ్నించకూడదనో లేకపోతే ఆయన నోరు మూసుకొని కూర్చోవాలనేటటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ. సో ఆయన కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి. ఆయన కూడా అక్కడ ప్రతి సోమవారం అక్కడ పోతే గ్రీవెన్స్ డే చేస్తున్నాడు. ఆయన కూడా చేస్తున్నాడు. ప్రజలు వచ్చేసి మీ సమస్యలు మాకు చెప్పండి, నేను తీరుస్తానని. మరి తీర్చి ఆయన పోయి ప్రశ్నించడం అనేది తప్పు కదా. మరి ఆయన తీర్చాలి, తీర్చి ఇదిగో ఇది ఇలా ఉంది నేను తీర్చానని చెప్పాలి. కానీ ఇది పవన్ కళ్యాణ్ ఏదో అభివృద్ధి చేసేస్తానంటున్నాడు, ఇక్కడ ఏం అభివృద్ధి లేదు, మురుగు కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రాంతం ఉందని చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని నేను అడుగుతున్నా. మీరు రాజుగారు ఇదే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ప్రజలందరూ గ్రీవెన్స్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రజల నుంచి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకుంటారు. మరి ఆ సమస్యలను పరిష్కరించాల్సిందే కూడా ఖచ్చితంగా అధికారుల దగ్గర నుంచి ఆయనే కదా. ఆయన అధికారులను అడగాలి, అడగకపోతే ఎట్ట పని అయింది. ఆయన ఎక్కడా కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చెత్తదేయట్లేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇక్కడ మొత్తం క్లీన్ అవటం లేదు అని ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయలేదు. నాకు తెలిసి ఎక్కడా చేయలేదు. మీరు ఎక్కడన్నా ఉంటే చూపించండి. అందుకని జనసేన వాళ్ళలాగా మీరు మాట్లాడొద్దు. ఆయన ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు. ఆయన వెనకాల ఏదో కుట్ర మోటివ్ ఉంది అనేటువంటి ధోరణిలో మనము అలాంటి రెచ్చగొట్టేటువంటి విధంగా మనము వ్యవహరించకూడదు. కాదు జనసేన వాళ్ళలాగా కాదులేండి, జనసేన వాళ్ళలాగా మాట్లాడాల్సినటువంటి అవసరం కాదు ఇక్కడ. అంటే లేదు జనసేన లాగా మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు కూడా లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే జరుగుతున్నటువంటి విషయం ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం తప్ప జనసేన వాళ్ళలాగా మాట్లాడటమో లేకపోతే జనసేన కండువా చేసుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు కానీ బహుశా మీకు కానీ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రశ్నించాలి, అలాగే ఆ సమస్యలను పరిష్కరించాలి. ఆ రోజు నేను అది కూడా పంపిస్తాను. మీరు అడిగారు కాబట్టి నేను చెబుతాను. ఎందుకంటే ముందు రోజు జనసేన వాళ్ళు పిఠాపురం అభివృద్ధి పదంలో పిఠాపురం అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం చేసిన మరుసటి రోజే ఈయన అక్కడికి వెళ్ళి కనీసం కాలువల్లో నుంచి మురుగు కూడా తీయట్లేదు, ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోయింది, చాలా దారుణంగా తయారైపోయింది అని చెప్పారు. అంటే సందర్భాన్ని కూడా చూడాలి మనం. ఇక్కడ ఆయన ఏదో వచ్చి అడిగేశాడు, సో ఆయన ప్రశ్నించడం తప్పు అనేటువంటి పరిస్థితి కాదు. అడిగినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను మీకు. సో ఆ పరిస్థితి ఇలాంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆ చంద్రగిరి నియోజకవర్గం కానీ పోయి చూస్తే తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పరిస్థితి ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది. టీడీపీ నాయకులకు సంబంధించిన పరిస్థితి ఏంటని తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. అంతేగాని గందరగోళమైనటువంటి పరిస్థితులు చేయడం లేకపోతే హైప్ని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటో గురించి ఆయన మాట్లాడారు. ఆయన అనుచరుడు ఒక ఆయన చంద్రబాబు నాయుడు ఫోటోని చించేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అక్కడ మోటో ఏంటి అనేటువంటి గందరగోళం ఏర్పడుతుంది. దాని మీద మాత్రమే మనం చర్చిస్తున్నాం. యా, థ్యాంక్ యూ సార్. రైట్ చిన్నప్పటి గారు వర్మ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా మాట్లాడొచ్చు, తప్పేం లేదు. కానీ మోటివ్ సంపాదించడం గానీ లేకపోతే ఏదైనా కుట్ర కోణం ఉంది కానీ అలాంటి అసలు ఒక ఆధిపత్య పోరాటం తనకు కూడా ప్రభావం ఉండాలి, తన యొక్క పాత్ర కూడా ఉండాలి, తన నాయకుడిగా చలామణి అవ్వాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుడిగా వర్మకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కూడా వీళ్ళు భరించేటువంటి ఆ సహనము, దాని యొక్క ఓర్పు జన సైనికులకు పిఠాపురంలో ఉండాలి. మిగతా 135 తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా జనసేనను భరించేటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ విధమైనటువంటి సమన్వయంతో ముందుకెళ్ళాలి. ఎక్కడైనా ఒకవేళ సమన్వయం లోపం వచ్చిందనుకోండి, సమన్వయ కమిటీలు దాన్ని సమన్వయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, లక్ష్మి.